జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ శివారులోని అక్కపల్లి చెరువును సందర్శించారు. సాగునీటి సమస్యపై ఆయకట్టు రైతులు ఆయన్ను కలిసి మొరపెట్టుకోగా వారితో కలిసి కట్ట చివరి వరకు కాలినడకన వెళ్లి ఎండిపోయిన అక్కపల్లి చెరువును పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ధర్మపురి మండలంలోని ఈ అక్కపల్లి చెరువు దగ్గర ఇలా నిలబడి మనం మాట్లాడుతున్నాం. అక్కపల్లి చెరువు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ధర్మపురి దాంతోపాటు 5 గ్రామాలు నాగారం కావచ్చు, కమలాపూర్ కావచ్చు, బుద్దేశ్పల్లె కావచ్చు, నర్సయ్యపల్లె కావచ్చు, ఆక్సాయిపల్లె కావచ్చు, దాదాపు రైతులు చెప్పే దాని ప్రకారం 10 గ్రామాలలో 5 నుంచి 6 వేల ఎకరాలకు శాశ్వతంగా నీళ్ళు అందించేటువంటి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి యొక్క సహకారంతో మనం 72 కోట్ల 10 లక్షల రూపాయలు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మంజూరు చేసుకోవడం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం ఉండంగానే నేను ఉండంగానే మొదలు పెట్టుకోవడం కూడా జరిగింది. గోదావరి దగ్గర ఏదైతే బావి ఉన్నదో నీళ్ళని లిఫ్ట్ చేసే బావి కూడా దాదాపుగా పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అటున్న పుల్ల ఇటు పెట్టలే, ఈ లిఫ్ట్ పని సాగట్లేదు. ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షి, చెరువు కనబడుతున్నది, ఒక్క చుక్క నీళ్లు లేవు. గతంలో ఈ చెరువు దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో నిండు కుండలాగా అటు గోదావరి ఉండేది, ఇటు చెరువు కూడా ఉండేది. మరి దురదృష్టవశాత్తు ఎప్పుడైనా వర్షాలు పడక మనకు చెరువులకు నీళ్లు రాకపోతే లిఫ్ట్ ద్వారా గోదావరిలో నీళ్లు ఉంటే అక్కపల్లి చెరువులో నీళ్లు ఉన్నట్టుగా భావించే మనం దాదాపు ఈ నియోజకవర్గంలో 14 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరు చేయడం జరిగింది. దాదాపుగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, కొన్ని చెక్ డ్యాములు కావచ్చు, బందంపల్లి మాట్ కావచ్చు, రోళ్లవాగు ప్రాజెక్టు కావచ్చు, అనేక చర్యలు తీసుకోవడం వల్ల ధర్మపురి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు మరి ఏ రకమైన పరిస్థితులు వచ్చినా 1,00,000 ఎకరాల సాగు చేసేటువంటి ఏర్పాటు ఆనాడు మనం చేసుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఇలా 20 నెలలు అవుతుంది. లిఫ్ట్ పనులే కాదు, ఎక్కడి పనులు అక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఎవరికి పట్టింపు లేదు. ఇంతకుముందే దమ్మన్నపేట రైతులు నాకు రాగా కలిసిండ్రు. ఆ ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి దానిలో ఉన్నటువంటి స్టార్టర్లు కాలిపోయి ఇప్పటి వరకు రిపేర్ చేసే దిక్కు లేదు. నార్లు ఎండిపోతాయని ఆందోళన పడుతున్నారు రైతులు. ఇప్పుడు నార్ల కాడనే ఈ పరిస్థితి ఉంటే నాటు పెట్టినాక పంటను రక్షించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, ఉండదా? ఇలా ఎస్ఆర్ఎస్పీలో కూడా నీళ్లు లేవు. 18 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. 10 టీఎంసీల నీళ్లు తాగటానికే కావాలి. మరి గోదావరిలకు నీళ్ళు ఏ విధంగా వదిలిపెడతారో, పంటలను ఏ విధంగా రక్షిస్తారో, కాళేశ్వరం ప్రాజెక్టు సాకు చూపించి కన్నెపల్లి లిఫ్ట్ దగ్గర మరి పంప్ హౌస్ దగ్గర నీళ్లను లిఫ్ట్ చేయకుండా, చెరువులు నింపకుండా, కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకుండా ఇవాళ ఎవరైతే రైతులు పాపం నాట్లేసుకుంటున్నారో బావి ఉండి, పంపు మోటార్ ఉండి, లేదంటే బోరు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే స్పందించి మరి అక్కపల్లి చెరువు పనులు మొదలుపెట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలి. ఎన్నో సంవత్సరాల కళ ధర్మపురి వాసులది. మాకు శాశ్వతమైన పరిష్కారం రావాలంటే అక్కపల్లికి చెరువుకు లిఫ్ట్ కావాలని, నాగారం కావచ్చు, దీని కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరూ కూడా దాదాపు 6 నుంచి 10 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరికీ కూడా ఇది జీవనాధారం. మరి దీనిపైన ఏ రకమైన శ్రద్ధ పెట్టకుండా 20 నెలల నుంచి గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మంత్రిగా బాధ్యతలు వహించినటువంటి లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు. ఆయన వెంటనే స్పందించాలి, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి. మొన్ననే దురదృష్టం ఏంటంటే గొల్లపల్లి మండలంలో రంగదామునిపల్లె విలేజ్ వాళ్ళు నారు పోసుకుంటే నీళ్ళు అందక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి 15-20 రోజులైనా అధికారుల కోసం ఎదురు చూసినా రాకపోతే ఆడవాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో బిందెలు పట్టుకొని నీళ్లు పోసుకొని మన వాళ్ళ నారు పంటను కాపాడుకునేటువంటి పరిస్థితి ధర్మపురి నియోజకవర్గంలో ఈరోజు దుస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు దమ్మన్నపేట రైతులు కూడా 2 స్టార్టర్లు కాలిపోతే దిక్కు లేదు, ఎవరు పట్టించుకుంటూ లేరు. అధికారులు తొంగి చూసిన పాపాన పోవట్లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా బాధ్యతలు వహిస్తున్నారు. మీరు మంత్రిగా ఉంటే ఉండవచ్చు, చాలా సంతోషం, మనకు మంత్రి పదవి రావడం కూడా ఈ ప్రాంతానికి సంతోషం. కానీ
ప్రజలు ఆశలు పెట్టుకుంటారు, మాకు ఏ ఆపద ఉండదు ఇక్కడ, ఎప్పటికప్పుడు మీ పర్యవేక్షణ ఉంటుందని అనుకుంటారు. కానీ మరి ఇటువంటి దుస్థితి రావడం చాలా దురదృష్టకరం. వెంటనే మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసమే రైతులను చంపుతున్నారు తప్ప మరి నిజంగా అక్కడ జరిగింది ఏమన్నా ఉన్నదంటే ఒక పిల్లర్ కుంగిపోవడం వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే పోయిందని అబద్ధాలు చెప్పి ప్రజలను రైతులను నమ్మించి దాన్ని రిపేర్ చేయకుండా 18 నెలల నుంచి 20 నెలల నుంచి రిపేర్ చేయకుండా దాన్ని ముట్టకుండా కావాలని అట్టుకు దాన్ని అట్నే పెట్టి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేసేటువంటి ఒక పని పెట్టుకొని కూర్చున్నారు. ఇప్పటికి కూడా నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు, చెరువులన్నీ నింపవచ్చు. ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలనే చెరువులు నింపుతలేరు. అది కన్నెపల్లి పంప్ హౌస్ను కూడా స్టార్ట్ చేస్తలేరు. ఎక్కడ కూడా నీళ్ళు లేవు, రిజర్వాయర్లన్నీ కూడా ఆరిపోయినాయి. రాష్ట్రం అంతా రైతులు ఆందోళనతోటి ఉన్నారు. వర్షాలు పడట్లేదు. భగవంతుని దయాల వర్షాలు పడి మరి నీళ్ళు వస్తేనే మనకి ఈసారి పంటలు పండే అవకాశం ఉంది. మీరు ఇదే విధానాన్ని కొనసాగినట్టయితే మాత్రం ఒకనాడు అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ ప్రాంతం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ ప్రాంతం మరి అనతి కాలంలోనే మీ తప్పుడు విధానాల వల్ల, మీ మూర్ఖత్వం వల్ల, మీకు అవగాహన లేకపోవడం వల్ల, మీకు ఇరిగేషన్ మీద ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం వల్ల, రైతులు చెప్పినటువంటి మాటలు వినకపోవడం వల్ల ఇవాళ మళ్ళీ రైతుల ఆత్మహత్యలు శురువైనాయి, పంటలు ఎండిపోవడం శురువైనాయి, యూరియా లేక లైన్లలో నిలబడు శురువైనాయి. ఇవన్నీ కూడా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. దీనికోసం కాదు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది గతంలో మనం ఏవైతే అనుభవించినామో వాటన్నిటిని కూడా పారదోలి అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. దాన్ని ఇలా చిందరమందర చేయబడుతుంది, ఆగమాగం చేయబడుతుంది. ఏ ఒక్క వ్యవస్థ కూడా చక్కగా నిర్వహణ జరుగుతలేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలి, లిఫ్ట్ పూర్తి చేయాలి, చెరువులలో నీళ్లు నింపాలి, రైతులను ఆదుకోవాలి, ఎండే పంటలను ఎండకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.